అనమాట. ఈ ఆకంతా ఆరిపోయిన తర్వాత ఒక మూకుడులో నూనె వేసుకుని, ఒక కప్పు మెంతికూర అన్నాను అనుకోండి, నేను మెజర్మెంట్స్ ఒక కప్కి చెప్తాను. ఒక కప్పు మెంతికూర తీసుకుంటే అందులో నేను ఎంత అంటే 1/8 కప్పు మినప్పప్పు, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1/4 కప్పు మిరపకాయలు. మళ్ళీ చెప్తాను, ఒక కప్పు మెంతికూరకి 2 టేబుల్ స్పూన్లు మినప్పప్పు, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1/4 కప్ ఎండుమిరపకాయలు. ఇవన్నీ బాగా వేయించుకొని పక్కన పళ్ళెంలో చల్లారబెట్టుకోవాలి. అయితే నేను ఎండుమిరపకాయలతో పాటు ఇంగువ కూడా వేశాను. మళ్ళీ కాస్త నూనె వేసుకుని ఈ ఆకునంతటిని కూడా బాగా వేయించుకోవాలన్నమాట. నూనె కొంచెం వేయించడానికి ఎక్కువే పడుతుందండి. ఆకు వేగాలంటే కొంచెం నూనె పడుతుంది. ఆ మాత్రం నూనె పడితేనే ఈ పచ్చడికి కూడా రుచి ఎక్కువ. చాలా రోజులు నిలవ కూడా